తెలంగాణ వ్యాప్తంగా రేపు మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి రాణి కుముదిని తెలిపారు. ఫస్ట్ ఫేజ్ లో 3,836 గ్రామ పంచాయతీలు, 27,960 వార్డులకు పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఇవాళ సాయంత్రం సిబ్బంది గ్రామాలకు వెళ్లనున్నట్లుగా తెలిపారు. ఎన్నికల కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారి వివరించారు. కాగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటి వరకు 395 గ్రామ పంచాయతీలు, 9,331 వార్డులు ఏకగ్రీవమైనట్లుగా పేర్కొన్నారు. ఒక కాంప్రహెన్సివ్ కాంటాక్ట్ కార్డు కూడా ఒకటి పెట్టుకోండి. ఒకరికొకరు ఐడెంటిటీ కార్డ్ అనేది లేకుండా ఉంటే మరి ఇబ్బంది అయిపోతుంది. అలాగే ఓటర్స్ కి ఎవరికైనా సహాయం కావాలంటే కూడా ఈ యొక్క ఐడెంటిటీ కార్డ్స్ చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఆ విధంగా చేసుకోండి అని కూడా వాళ్లకు చెప్పడం జరిగింది. నేను ఇక్కడ కొంత ఆగి ఈ సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్ గురించి ఏమైతే వివరాలు ఉన్నాయో వాటిని వివరించాల్సిందిగా ఏజీపీ వారిని కోరుతాను. మెజిస్టీరియల్ పవర్స్ కూడా మేము ఆల్ టీమ్స్ కి 31 డిస్ట్రిక్ట్స్ లో అందరికి కూడా మెజిస్టీరియల్ పవర్స్ కల్పించి వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ మేము పంపడం జరిగింది. ఇంకా ఒక కాంప్రహెన్సివ్ కాంటాక్ట్ కార్డు కూడా ఒకటి పెట్టుకోండి. ఒకరికొకరు ఐడెంటిటీ కార్డ్ అనేది లేకుండా ఉంటే మరి ఇబ్బంది అయిపోతుంది. అలాగే ఓటర్స్ తెలంగాణ వ్యాప్తంగా రేపు మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా అధికారిని రాణి కుముదిని తెలిపారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, తెలంగాణ వ్యాప్తంగా రేపు జరగబోయేటువంటి మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లపై, అలాగే కౌంటింగ్ కూడా రేపే ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి తేజ? మొత్తంగా అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీలన్నీ కూడా అంటే పంచాయతీ ఎన్నికలు జరగలేదు, దానివల్ల ఇప్పటికే అభివృద్ధి అనేటువంటిది కుంటుపడిపోయింది అని ఎప్పుడు జరుగుతాయా పంచాయతీ ఎలక్షన్ అని చెప్పి ఎదురు చూసినటువంటి ఎన్నికల సమయం అయితే మాత్రం రానే వచ్చింది అన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా రేపైతే మొదటి విడత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే జరగబోతుంది. దీనికి సంబంధించినటువంటి అటు బందోబస్తు ఏర్పాట్లతో పాటు అక్కడ సంబంధించినటువంటి ఆ ఓటింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లను అయితే మాత్రం చేసినట్లుగా ఎన్నికల అధికారిని రాణి కుముదిని అయితే తెలిపారు. దీనికి సంబంధించి మనం ప్రత్యేకంగా వివరాలు చూస్తే రేపు మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 3,836 గ్రామాలకైతే ఎలక్షన్ జరగబోతుంది. అదేవిధంగా 27,960 వార్డులకు పోలింగ్ జరగబోతుంది అన్నట్లుగానే చెప్పాలి. దీంట్లో ఇప్పటి వరకు చూస్తే 9,331 వార్డులు అయితే ఇప్పటికే ఏకగ్రీవం అయినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఇంకా మిగిలిన ఇంకా 2 పేజీలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ అయితే జరుగుతుంది. ఈ పోలింగ్ అనంతరం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రానికి రిజల్ట్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మొత్తం ఏర్పాట్లు అయితే చేశారు. దానికి ఎవరైతే ఎన్నికల అధికారులు ఉన్నారో ఈ ఎన్నికల అధికారులు ఈ రోజు సాయంత్రానికే వారు ఆ గ్రామాలకు చేరుకుంటారు. రేపు ఉదయమే 7 గంటల నుంచి పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగబోతుంది. దీనికి సంబంధించి సంబంధించిన ఎన్నికల కమిషన్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైనటువంటి పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది అన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ తేజ.